హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మనం వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ నేర్చుకుందాం. దీనికోసం నేను ఫస్ట్ ఒక డిజైన్ తీసుకున్నాను. చూడండి, ఎక్కువ కర్వీ సర్ఫేసెస్ ఉండాలి మనం తీసుకునేది. ఇది చేస్తేనే, ఇలాంటి డిజైన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది ఈజీగా వస్తుంది. చాలా కర్వీగా ఉంటుంది. ఓకే, ఈ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ ఏంటంటే బేసిక్ చైన్ స్టిచ్చే కంప్లీట్గా. కాకపోతే అది సిల్క్ థ్రెడ్తో అనేది మనం ఉంటుంది ఈ స్టిచ్ అనేది. ఓకే, ఈ సిల్క్ థ్రెడ్కి మనం 2 స్ట్రాండ్స్ తీసుకోవాలి. చాలా షార్ట్ చైన్స్ అనేది దీనికి వేయాలి. చూస్తున్నారు కదా, షార్ప్గా అనేదే ఉండకూడదు. ఆ కర్వ్కి ఆ లైన్ మీదే ఉండాలి స్టిచ్ అనేది మనకి. ఓకే, చూడండి, చాలా షార్ట్ చైన్స్ వేయాలి. షార్ట్ చైన్ అంటే ఇంకా నీడిల్ పట్టే స్పేస్ మాత్రమే ఉండాలి ఆ లూప్ అనేది. ఓకే, చూడండి, అంత బేసిక్ చైన్ స్టిచ్ మీదే ఈ స్టిచ్ అనేది, వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది ఉంటుంది. ఓకే, స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మనం ఎండ్ నాట్ అనేది వేస్తాం. దీనికి సిమిలర్గానే మనం ఇంకొక డిజైన్ చూద్దాం. ఇప్పుడు మనం తీసుకునేది హాఫ్ హార్ట్ షేప్ టైప్. చూడండి, కింద ఒక హార్ట్ షేప్ వస్తుంది, పైన ఒక హార్ట్ షేప్, ఇన్వర్టెడ్ హార్ట్ షేప్, ఈ హార్ట్ షేప్. దీన్ని కూడా మనం సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేయాలి, డబుల్ స్ట్రాండ్ సిల్క్ థ్రెడ్. ఈ డిజైన్లో కర్వ్ షేప్ ఉంది కదా పైన, అవంతా మనకి పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనకి వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనం ఇవి ప్రాక్టీస్ చేశాకే, ఇలాంటి కర్వ్ సర్ఫేసెస్ డిజైన్స్ ప్రాక్టీస్ చేశాకే మనం వాటర్ ఫిల్లింగ్ స్టిచ్లో బేసిక్ డిజైన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం, మెయిన్ డిజైన్. ఓకే, చూడండి, షార్ట్ చైన్స్ వేయాలి. ఈ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్లో లాంగ్ స్టిచ్ అనేదే ఉండదు, ఓన్లీ షార్ట్ స్టిచ్. ఓకే, చూడండి, కంప్లీట్ షార్ట్ స్టిచెస్. ఆ కర్వ్స్లో షార్ట్ స్టిచెస్ వేస్తేనే ఆ కర్వ్ అనేది మనకు డిజైన్ ఎలా ఉందో అలా వస్తుంది, లేకపోతే షార్ప్ వచ్చేస్తుంది డిజైన్ అనేది. చూస్తున్నారు కదా, నీడిల్ అనేది ఎప్పుడు 90 degreesలో పట్టుకొని ఉండాలి. ఓకే, చూడండి, ఒక స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మనం ఒక ఎండ్ నాట్ అనేది వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ మెయిన్ డిజైన్కి వద్దాం. ఓకే, చూడండి, ఒక బాక్స్ తీసుకుంటున్నా, దీని లోపల మనం డిజైన్ అనేది వేస్తున్నాం. చూడండి, నేను ఫస్ట్ అవుటర్ సర్ఫేస్ కంప్లీట్ చేసి తర్వాత ఇన్నర్ సర్ఫేస్లోకి తీసుకుంటున్నాను కంప్లీట్గా. ఆ బాక్స్ అవుటర్ లైన్ చుట్టూ నేను హాఫ్ హార్ట్ షేప్ సెకండ్ డిజైన్ మనం వేసాం కదా, అదే డిజైన్ ఓకే మధ్యలో కూడా ఫిల్ చేస్తాను. ఈ డిజైన్ అనేది మనకి ఎలా వీలవుతుందో అలా వేయవచ్చు. నేను అవుటర్ టు ఇన్నర్ తీసుకున్నాను, మీరు ఇన్నర్ సర్ఫేస్ ఫిల్ చేసుకొని తర్వాత అవుటర్ సర్ఫేస్ తీసుకోవచ్చు. లేకపోతే రోస్ టైప్లో ఫస్ట్ ఒక రో ఫిల్ చేసి తర్వాత సెకండ్ రో డిజైన్ అనేది మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను అవుటర్ టు ఇన్నర్ తీసుకున్నాను. సేమ్ ఫార్ములా లైక్ బేసిక్ చైన్ స్టిచ్. ఓకే, కాకపోతే చాలా షార్ట్ చైన్స్ అనేవి తీసుకోవాలి. ఇది కొంచెం ఉన్న వాటిలో కొంచెం వన్ ఆఫ్ ద డిఫికల్ట్ స్టిచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిగినర్స్ కొంచెం ఇబ్బంది పడే స్టిచ్ ఇది. అంత షార్ట్ చైన్లో నుంచి మనం థ్రెడ్ తీయటం అంటే అప్పుడప్పుడు థ్రెడ్ పూసలు పట్టేస్తుంది, కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది థ్రెడ్ మనం. సో ఈ స్టిచ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఓకే, చూడండి, స్టిచ్ అనేది షార్ట్ చైన్స్తోనే బేస్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఈజీ ఏంటంటే బేసిక్ చైన్ స్టిచ్. ఇది మనం ఫస్ట్ నేర్చుకునే స్టిచ్ బేసిక్ చైన్ స్టిచ్. ఆ స్టిచ్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ అంతా ఉంటుంది. ఈ డిజైన్ మనం ఫస్ట్ డ్రా చేసుకునేటప్పుడు ఈ హార్ట్ షేప్ అనేది ఎక్కడన్నా డిజైన్ ఎండ్ అయినట్టు అనిపిస్తే అక్కడ మనం స్టాప్ చేసేసి మళ్ళీ వేరే ప్లేస్ నుంచి మనం డిజైన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చూడండి, డిజైన్ అనేది ఒక సైడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అవుటర్ లైన్ అనేది నేను అక్కడ ఎండ్ నాట్ వేసేసి మళ్ళీ సెంటర్లో సపరేట్గా స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ స్పేస్ అంతా మనకి థ్రెడ్తో ఈ
వాటర్ ఫిల్లింగ్తో నిండిపోవాలి. దీన్ని పానీ ఫిల్లింగ్ స్టిచ్ అని కూడా అంటారు. స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మనం ఒక ఎండ్ నాట్ అనేది వేసుకుంటాం. ఈ బ్లౌజ్ డిజైన్లో ఈ ఫిల్లింగ్కి ఈ డిజైన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈస్ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్. ఓకే, థ్యాంక్ యూ. Subscribe to my channel.